ఇది చదువుకుంటుంటే చదివిన పిల్లకేమో ఎక్కడ తీసుకెళ్ళిపోయి ప్రేమించుకొని తీసుకెళ్ళి బాగా పెంచుతాడని పెంచుకోవాలి. కానీ ఎవరో ఆడోళ్ళకి మళ్ళీ వేరే ఆడోళ్ళకి తగులుకొని నా కూతురికేమో ఇప్పుడు ఎంత చిత్రహింసలు పెట్టి ఇక్కడ దాము దగ్గర తీసుకొచ్చి తోచేసి మాకు ఫోన్ చేసి అప్పుడు ఫోన్ చేస్తాడా? మా పిల్ల జీవితాలు తోట ఆట ఆడుకొని పేనాలు తీసేస్తాడు ఆ పిల్ల జీవితాలు. అలాంటి లంచ కొడుకు కేర్ చేయాలి. ఈ పాచిపెంట మండలం కదా, కృష్ణాపురం అనే అబ్బాయితో గత 10 సంవత్సరాల కదా లవ్ చేసుకుని మ్యారేజ్ చేసేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న అనంతరం అన్యోన్యంగా జీవిస్తున్న సమయంలో ఆ సతీష్ అనే అబ్బాయికి ఇంకో ఆవిడతో అక్రమ సంబంధం ఉందని తెలిసి అక్కడి నుంచి మా చెల్లికి అతనికి మధ్య మనస్పార్థాలు ఎక్కువైపోయి అవి కంటిన్యూ అయిపోయి నిన్న తేదీ అనగా 9/7/26 డ్యూటీ పర్పస్ చేసుకుని డ్యూటీ ముగించుకున్నగా ఈ పాచిపెంట పరిధిలో గల పెద్దగడ రిజర్వాయర్లో దూకిందని. తర్వాత ఈ పెళ్లి చేసుకున్న ఈ అక్రమ సంబంధం వల్ల మా చెల్లికి అతనికి ఎక్కువ సార్లు ఈ విభేదాలు గొడవలు జరగడం వల్ల ఆమె మనడు ఎక్కువ టార్చర్ పెట్టడం వల్ల మనస్పర్ధలు ఎక్కువైపోవడం వల్ల హింస తట్టుకోలేక నిన్న మా చెల్లి వచ్చి దూకిస్తుందని నాకు అనుమానంగా ఉంది. ఆమె దూకిందో మా బావగారు తోస్తారని నాకు అనుమానంగా ఉంది. కావున ఈ గవర్నమెంట్ నాకు ఈ ప్రభుత్వం కొద్దిగా సహాయం చేస్తారని కోరుతున్నాను. నేను పాచిపెంట ఎస్ఐని మాట్లాడుతున్నాను. నిన్న సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో మనకి డైల్ 100 వచ్చిందండి. డైల్ 100 సారాంశం ఏమనగా పాచిపెంటలో ఉన్నటువంటి పెద్దగడ్డ రిజర్వాయర్ దగ్గర ఒక మహిళ డ్యామ్లోకి దూకిందని మనకి డైల్ 100 ద్వారా తెలియజేశారండి. వెంటనే మన సిబ్బంది ఒకటొకటిన వచ్చామండి. వచ్చి ఎంక్వైరీ చేయగా ఆ అమ్మాయి విశ్వనాథపురంకి చెందినటువంటి నందిని అని తెలిసిందండి. ఈమెకి సుమారు 10 సంవత్సరాల క్రితం సతీష్ అనే అబ్బాయితో పెళ్ళయిందండి. పెళ్ళయి 2 పిల్లలు ఉన్నారు. ఈమె ప్రెసెంట్ మన పీకాన్ వలస ఉన్నటువంటి గర్ల్స్ కాలేజ్లో సెక్యూరిటీగా పనిచేస్తుందండి. ఈమె యొక్క భర్తకి సుమారు 9 సంవత్సరాల నుంచి వేరే మహిళతో కూడా కలిసి ఉంటున్నారండి. అయితే ఆ మహిళ ఈ మహిళ కూడా ఇద్దరు పరస్పరం సహకారంగానే ఉంటున్నారండి. కాకపోతే వేరే మహిళ మంచడి వలసలో ఉంటున్నారు, వీళ్ళైతే విశ్వనాథపురంలో ఉంటున్నారు. వీళ్ళకి తరచుగా ఎప్పటి నుంచో కుటుంబ కలహాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయండి. ఈమె ఇంతకుముందు కూడా ఒక 2-3 సార్లు ఇదే విధంగా ప్రయత్నం చేస్తే వీళ్ళ సోదరులు అదేవిధంగా వీళ్ళ భర్త ఈమెకి నచ్చజెప్పి మరలా ఇంటికి తీసుకువెళ్ళి చేయడం జరిగిందండి. నిన్న సాయంత్రం ఏంటంటే సుమారు 3-3:15 సమయంలో వాళ్ళ యొక్క భర్తకి ఫోన్ చేసి నాకు బ్రతకాలనిపించట్లేదు, చచ్చిపోవాలనిపిస్తుందని ఇక్కడికి వచ్చి ఫోన్ చేయగా వాళ్ళ భర్త వాళ్ళ బంధువులు వచ్చే సమయానికి ఆమె నీటిలోకి దూకిందండి. ఆమె యొక్క శవం ఇంకా దొరకలేదండి. దానికోసం గాలింపు చర్యలు చేపడుతున్నాము. పోలీస్ సిబ్బంది దాంతోపాటు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నామండి. దాంతోపాటు గజయితగాలు కూడా నేను సాయంత్రం వరకు చేసాం, ప్రెజెంట్ కూడా చేస్తున్నామండి. త్వరగా ఆమె యొక్క శరీరాన్ని తీసుకొచ్చేలా ప్రయత్నిస్తామండి.